my channel, Priya Vlogs. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు D5 అండ్ హైదరాబాద్ బ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే టైం 9 అవుతుంది అనుకుంటా. అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది కొంచెం సేపట్లో రివీల్ చేసేస్తాను. అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే ఇన్ని రోజులు దాని గురించి విన్నాము, చూసాము, అంటే టీవీస్లో వాటిలో చూసాము, కానీ ఎప్పుడూ వెళ్ళలేదు కదా. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎక్సైట్మెంట్గా ఉంది, ఎప్పుడెప్పుడు వెళ్తానా అని. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి లోపల. మ్యాక్సిమం ఇప్పుడు వెళ్తే మరి మ్యాక్సిమం వచ్చినప్పటికీ ఈవినింగ్ అయిపోతుంది అనుకుంటా. ఎందుకు అలా గుడ్లు గోబలా చూస్తున్నాను అన్నీ నేను మాట్లాడుతున్నాను కదా. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరూ లైకులు కొట్టండి అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి, మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడే రీచ్ అయ్యాము రామోజీ ఫిలిం సిటీకి. సో పార్కింగ్లో ఉన్నాం అన్నమాట. ప్రజెంట్ పార్క్ చేసి నడుస్తున్నాము టికెట్ కౌంటర్ దగ్గరికి. అండ్ కార్ అయితే అలౌ లేదన్నారు. సో బస్ తీసుకొని ఇంకా బస్లోనే వెళ్ళాలి. సో కార్ అయితే పార్క్ చేస్తాం వెనకాలే. ఇప్పుడు నడుస్తున్నాం. అండ్ ఎండ అయితే నిన్నటికన్నా చాలా ఎక్కువ ఉంది ఈరోజు. నిన్నే ఎక్కువ ఉందంటే నిన్నటికన్నా చాలా ఎక్కువ ఉంది. అందరికీ వెళ్ళిపోయాను అనుకుంటున్నారు కదా, కాదు. ఇది రామోజీ ఫిలిం సిటీలో స్టాచ్యూ దగ్గర. बाकी पूरे ऐसी मतलब 24 ही आए। साइट में आप देखेंगे गार्डन्स, फिल्म सेट, बाहुबली, वर्ल्ड स्टार। पूरा लोकेशन कवर करने के लिए आपको 2 घंटे टाइम लगेगा. మీరందరూ ఇప్పుడు సైట్ సీయింగ్ లో వెళ్తున్నారు. సైట్ సీయింగ్ లో గార్డెన్స్, ఫిల్మ్ సెట్, బాహుబలి, वर्ल्ड पार्क చూస్తారు. टाइम 2 घंटे पड़ते. आपके राइट में देख सकते हैं हम पहला लोकेशन है, इसका नाम है मोगल गार्डन. यहाँ पे ज़्यादातर हम प्राइवेट मैरिजेस ऑर्गेनाइज करते हैं. तो नेक्स्ट लोकेशन देख सकते हैं आपके लेफ्ट साइड से. तो ये एरिया का नाम है सियारा गार्डन. यहाँ पे ज़्यादातर सॉन्ग्स बनाए जाते हैं.
లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియా చూడండి, సియారా గార్డెన్ అంటారు ఏరియాకి. ఎక్కువగా పాటలు షూటింగ్ చేస్తారు దాంట్లో. రైట్ సైడ్ లో చూడొచ్చు ఏంజల్స్ ఫౌంటైన్. ఇది ఒక మన స్టూడియోలో ఉన్న టాలెస్ట్ ఫౌంటైన్ है। और लेफ्ट साइड पे देख सकते हैं आप, ये लाइमलाइट गार्डन है। इसमें हम ज़्यादातर कॉर्पोरेट इवेंट्स ऑर्गेनाइज करते हैं। लेफ्ट साइड లో చూడండి లైమ్లైట్ గార్డెన్ చూస్తున్నారు, దాంట్లో ఎక్కువగా कॉर्पोरेट इवेंट्स ऑर्गेनाइज చేస్తారు। और देखिए अगला मूवी सेट आप देख सकते हैं जस्ट आप, ये स्टूडियो का हवा माल का सेट है। పైన చూడండి, పైన చూడొచ్చు సినిమా సెట్ హవా మాల్। సేపటి తర్వాత అక్కడ డ్రాపింగ్ ఇస్తారు, ఆ మాల్ మొత్తం మీడియా తిరగచ్చు। ये राउंड वाली गार्डन देख रहे हैं, इसका नाम है करिश्मा गार्डन। राउंड गार्डन చూస్తున్నారు కదా, గార్డెన్ పేరు కరిష్మా గార్డెన్ అంటే। సో ఇలా 24 గార్డెన్ ఇక్కడ ఉంటాయి, మీరు చూడడానికి వెళ్ళొచ్చు। यहाँ से लाइट्स कैमरा जनरेटर्स डायरेक्टर्स को रेंट पे दिए जाते हैं मूवीज बनाने के लिए। लेफ्ट साइड లో చూడొచ్చు మన స్టూడియోలో ఉన్న ఎక్విప్మెంట్ డిపార్ట్మెంట్। ఇక్కడ నుండి లైట్స్ కెమెరా जनरेटर्स ఈ వస్తువులు సినిమా కోసం రెంట్ లో ఇస్తారు। और आगे की तरफ देख सकते हैं आप, ये जो बिल्डिंग देख रहे हैं, इसको फिल्म सूर्य वंशम में देख सकते हैं। చూడండి బిల్డింగ్ చంద్రముఖి సినిమాలో చూడొచ్చు। अदर एग्जांपल कार्डबोर्ड जोड़ी तैयार చేశారన్నమాట, आर्टिफिशियल मटेरियल। यहाँ पे जो सेटअप आपको दिख रहा है, ये कार्डबोर्ड का बना हुआ होता है। ज़्यादातर बिल्डिंग ये आर्टिफिशियल रहते हैं। देखिए अंदर से जो वाइट बिल्डिंग देख रहे हैं आप, इसका ये गुरुद्वारा का सेट है। इसको गोल्ड कलर लगा के गोल्डन टेम्पल जैसा दिखाते हैं। वाइट बिल्डिंग చూడండి गुरुद्वारा सेटिंग, దానికి गोल्ड कलर పెట్టేసి गोल्डन टेम्पल ला చూపిస్తారు। और देखिए यहाँ पे देख सकते हैं नेक्स्ट स्ट्रेट बस के सामने जो एंट्री है, मुंबई के गेटवे ऑफ इंडिया का डुप्लीकेट है। स्ट्रेट ఎదురుగా ఉన్న ఎంట్రీ मुंबई गेटवे ऑफ इंडिया ला ఉంటుందండి। ओके यस। और देख सकते हैं आप, यहाँ पे शॉप्स भी है, छोटा मार्केट सीन बनाने के लिए షాప్స్ లో ఉన్నాయండి। చూడండి చిన్న మార్కెట్ సీన్ లో చూపడానికి। मेरे एरिया వచ్చేసి సినిమా సరైనడులో చూడొచ్చు। ऐसे देखा ఓకే, లేకపోతే సరైనకి ఎవరు సినిమాలు చూడొచ్చు। यहाँ पे कॉर्नर पे देख सकते हैं आप, 3 बंगलो है, वो भी फ्लैक्स हाउस है। हीरो हीरोइन विलन का घर वहाँ पे दिखाते हैं। ये कॉर्नर लो ना फ्लैक्स हाउस लो, हीरो हीरोइन विलन हाउस లో చూడొచ్చు సినిమాలు। చూడండి ఏరియా ఒక సిటీలో చూపిస్తారు కదా, ఇక్కడ మార్కెట్ అన్నమాట। గబ్బర్ సింగ్ సినిమాలు చూడొచ్చు। ఓకే, ఇది 150 లో చూడొచ్చు। देखिए अभी आप पे जो देख रहे एरिया, इसको मार्केट जैसा दिखाते हैं। रॉकस्टार, रॉकी हैंडसम, लिंगा, ईशा माधवन, सिंघम रिटर्न्स वगैरह में देख सकते हैं। लेटेस्ट मूवी सूर्यवंशी। यहाँ से आगे का जो एरिया है, इस एरिया को आपको मूवीज में दिखाया जाता है। गांव का सेटअप गांव जैसा दिखाया जाएगा। अभी आप देख रहे हैं गांव की सेट। ఇక్కడ నుంచి మొదలు ఏరియాకి సినిమాలో పల్లెటూరు చూపిస్తారు। ఊరు సెట్టింగ్ अरुंधति बाहुबली फर्स्ट पार्ट को చూడొచ్చు। तो गांव का सेटअप आप देख रहे हैं, बाहुबली के पहले पार्ट में देख सकते हैं, चेन्नई एक्सप्रेस में देख सकते हैं। और राइट पे देख सकते हैं आप, कॉर्पोरेट ऑफिस है यहाँ पर। राइट साइड में कॉर्पोरेट ऑफिस आप इसको देखेंगे एज अ जेली मूवीज। तो अंदर से आपको ये ऐसा दिखेगा, अंदर बहुत सारे स्टैचू लगे हैं। जहाँ जहाँ आपको स्टैचू देखेंगे वहाँ एंकर्स लोगों को लगाया जाता है। लोग बొమ్మలు కనబడితే చూడండి, ఇక్కడైతే బొమ్మలు ఉంటాయి, అందరూ చూసేసి
फिल्म शिवाजी द बॉस, हिम्मत वाला, एडी नंबर 150। और देखिए जो जेल दुकान है वो जेल का नाम यहाँ ऊपर लगाते हैं एंट्री पे। ये जेल चुपियाली आप ఏదో एंट्री మీద రాస్తారు। जेल नहीं बदलेगा, जेल वही रहेगा, सिर्फ नाम बदलेगा उसका। ఇలా జైలు మార్చారు, మళ్ళీ పేరు మార్చేస్తారు, అంతే చేంज చేస్తారు సినిమాలో। अगला लोकेशन हम जा रहे हैं बिग शूटिंग फ्लोर्स एरिया। आगे आप बिग शूटिंग फ्लोर्स देखेंगे। देखिए यहाँ पे जो बिग शूटिंग फ्लोर्स है इनके अंदर में इंडोर सेट लगाए जाते हैं मूवीज के लिए। सभी टेम्पररी बेसिस पे रहते हैं, ऐसे वो सेटअप लगाया जाता है। फिर मूवी होने के बाद अंदर जो सेट लगा रहे हैं निकाल देते हैं, परमानेंट नहीं रहता। చూడండి ఇక్కడ మీరు బిగ్ షూటింగ్ ఫ్లోర్ చూస్తున్నారు కదా, ఈ దాంట్లో ఇలా టెంపరరీ సెట్టింగ్ వేస్తారు। సో అంతా టెంపరరీ సెట్టింగ్ లోపల వేసి సినిమాలు తయారు చేస్తారు। సినిమా అయిపోయినాక లోపల తయారు చేసిన సెటప్ తీసేస్తారు, పర్మనెంట్ ఉండవు। బాహుబలి సినిమా 20% सीन्स దీంట్లోనే కవర్ చేశారు। बाहुबली मूवी है, उसमें जो हम देखते हैं 20% जो सीन्स हैं इनके अंदर ही बनाए थे। एग्जाम्पल वाटरफॉल सीन, स्नो लैंड सीन। चलिए अभी यहाँ पे 10 मिनट्स हॉल्ट रहेगा। 10 मिनट्स में आप ये बिल्डिंग में भागवतम का सेट देख के सेम बस लेना है। अगला लोकेशन प्रिंसेस स्ट्रीट जाएंगे। यहाँ से एंट्री आपको सेट पे जाने के लिए द्वारपाल की स्टैचू के पीछे से जाना है। सेट देख के इधर वापस आएंगे, आगे अपना बस रुकेगा। आगे अंदर గిట్టు కదా इंसान का जीवन व्यर्थ न जाने पाए, इसलिए उन्होंने श्रीमद् भागवतम की रचना की। हमने भी उसे अपने एक बड़े छोड़ युद्ध करना ही तुम्हारा धर्म है और तुम
బయటికి వెళ్ళిపోతున్నాను అనమాట. అయిపోయింది మా రామోజీ ఫిలిం సిటీ ట్రిప్. సో ఇంకా బయటకు వెళ్ళి తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి పడకూడదు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఏమైంది? నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మెయిన్ బాహుబలి ట్రిప్ నుంచి బాహుబలి సెట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకా ఏంటది స్పేస్ ఒకటి చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ వీడియో ఇక్కడికి ఎంజాయ్ చేసేస్తాను. మళ్ళీ రేపు నాకు తెలిసి ఈరోజు నైట్ కానీ రేపు కానీ మేము వైజాగ్ స్టార్ట్ అయిపోతున్నాము. సో అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను షేర్ చేసుకుంటాను మళ్ళీ. సో చూస్తూ ఉండండి. అండ్ ఈరోజు బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. వరకు బాయ్, టేక్ కేర్. ఎంజాయ్ చేశారా? సూపర్ ఎంజాయ్ చేసాం. ఎలా అనిపించింది మా రామోజీ ఫిలిం సిటీ? అనుకునే దానికన్నా బాగుంది కదా. నాకేం నచ్చిందంటే స్పేస్ది ఉంది కదా, స్పేస్ది అది నచ్చింది నాకు. చాలా నచ్చింది. ఇట్రండి, నాకు ఆ స్పేస్ అయితే చాలా నచ్చింది. మీకేం నచ్చింది? నాకు అసలు డాన్స్ నచ్చింది. డాన్సెస్ కూడా నచ్చింది లాస్ట్లో. అండ్ మధ్యలో పరేడ్ బాగుంది. పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సాయి నీకేం నచ్చింది? సాయి నచ్చలేదు. ఏంటి నచ్చింది? సాయికి అంతా నచ్చింది. అంతా నచ్చిందా? సో ఎంజాయ్ చేస్తారా అయితే అందరూ? నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నీకన్నా నేను ఎక్కువ చేశాను. వీడియో తీయలేదు, నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఓకే.